'అగ్ని పరీక్ష' సీజన్ 2లో స్టార్టింగే బాగా ట్రోలింగ్ జరుగుతుంది. అండ్ జడ్జెస్‌ని చాలా విమర్శిస్తున్నారు. చాలా టఫ్‌గా ఉంటున్నారు. ఆబ్వియస్‌లీ సీజన్ 1 కంటే సీజన్ 2 టఫ్‌గా ఉండాలి కదండీ! ఇప్పుడు ఐ మీన్ సీజన్ 1లో ఎలా ఫిల్టర్ చేశారో అంతకంటే బాగా ఫిల్టర్ చేస్తేనే ఇంకా మంచి కంటెస్టెంట్స్ వస్తారు కదా! అందుకే వాళ్ళు కొంచెం సీరియస్‌గా ఉన్నట్లు మాట్లాడతారు. వాళ్ళని టెస్ట్ చేయాలి కదా! వాళ్ళ పేషెన్స్‌ని. బిందు వాటర్ పోయటమైనా ఈవెన్ అతను రోహిత్ నాయుడు అసలు రియాక్ట్ కూడా అవ్వలేదు కదా! బిందు అన్నిసార్లు వాటర్ పోయినా. బికాజ్ అతనికి కూడా తెలుసు ఇది గేమ్ తనని టెస్ట్ చేస్తున్నారు అని. తను కామ్గా ఉండాలి అని అనుకున్నాడు కాబట్టి కామ్గా ఉన్నాడు. అంటే వాళ్ళ చాయిస్ అది, కామ్గా ఉండటం, రియాక్ట్ అవ్వడం, వాళ్ళకి తెలిసి కూడా కోపం వచ్చినట్టు యాక్ట్ చేసినా కూడా అది కరెక్ట్ కాదు కదా! అందుకే ఈవెన్ నీళ్ళు పోసినా కూడా తను కామ్గానే ఉన్నారు. సో మనం ఎందుకు అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అవ్వటం. అండ్ కమింగ్ టు ఉప్పల బాలు గారి గురించి కూడా బిందు గారు జస్ట్ మీరు ట్రాన్సా అని అడిగారు అంతే. ట్రాన్స్ని తక్కువ చేయటం కానీ ఇట్స్ ఎ క్వశ్చన్ అంతే. అంతేగాని ట్రాన్స్ని కానీ ఏ జెండర్ని కానీ తను తక్కువ చేసే టైప్ కాదు. నేనేం బిందు ఫ్యాన్గా చెప్పట్లేదు ఇది. జనరల్గా తన ఇంటెన్షన్ అలా ఉండదు. ట్రాన్స్ని తక్కువ చేయటం, ఎవరిని తక్కువ చేయాలని అనుకోదామె. బట్ పేషెన్స్ని టెస్ట్ చేసిద్ది. షీ ఈజ్ వెరీ బోల్డ్. అందుకని కొంచెం యారగెంట్ లాగా అనిపిస్తుందేమో కానీ మీకు. బట్ షీ ఈజ్ గుడ్ అట్ జడ్జ్. వాళ్ళ ముగ్గురు జడ్జెస్గా బాగా సూట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఇక నవదీప్ విషయానికి వస్తే షో హిట్ అవ్వడం కోసం తను విలన్ అయినా పర్లేదు అనుకునే టైపు. షో హిట్ అవ్వాలి, టాపిక్ బాగా హైలైట్ అవ్వాలి అని కొంచెం బాగా హార్ష్గానే మాట్లాడుతున్నారు. బట్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి ఉప్పల బాలు గారి విషయంలో. అంతే తప్ప నాకు పెద్దగా జడ్జెస్ని ఇంత ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి.